ముఖం చూపించుకుంటే డాన్స్ చేయమన్నాను కదా. నాకున్న ఈ రోజు సెంటిమెంట్ ప్రకారం 10:30 నీకు ముఖం చూపిస్తుందా అన్నా? అన్నావు మరి ఎందుకు చూపించే ఎలక ముఖం దానా? హలో సుబ్బారా, ఎక్కడున్నావు? అదేంటి మీ ఆయన మోహన్ చూపించదంటున్నాడు? ఏం చెప్పంటావు అనసూయ, మా ఆయన పిల్లని నమ్ముడు గాని సెంటిమెంట్ మాత్రం బాగా నమ్ముతాడు. రోజు వీటితో వేగలేక చచ్చిపోతున్నా నేను. ఏమే ముఖం చూపించుకుంటే ఒక కాఫీ ఇవ్వు. మధ్యాహ్నం ఏం వండుతున్నావు? వంకాయ వండుతున్నా. ఏ వంకాయ వండుతున్నావు? ఏ వంకాయ వండడం ఏంటి, ఏదో ఒక వంకాయ వండుతాను. నా గురించి తెలుసు, ఏదో వంకాయ ఎలా వండుతావు నువ్వు. బెంగళూరు వంకాయ వండు. ఈ రోజు నేను ఈ సేమనలో పండిన పంటనే తినాలి నాకున్న సెంటిమెంట్ ప్రకారం. నీకు అసలు బుద్ధుందా? తాటి చెట్టు పెరిగినట్టు పెరిగావు. అసలు నీకు జ్ఞానం అనేది ఉందా? బెంగళూరులో పండిన వంకాయ తింటావా? ఏ తెలుగు రాష్ట్రంలో పండిన వంకాయ తినవా నువ్వు? ఎందుకు తినాలి? ఎందుకు తినాలి? నాకున్న సెంటిమెంట్ నాకుంటాయి, నాకున్న పద్ధతులు నాకుంటాయి. కోనసీమలో కొబ్బరి చెట్ల పెరిగావు. ఒకటి పద్ధతుల్ని ఒకటి సెంటిమెంట్ ఫాలో అవ్వాలని నీకు తెలీదా? అయినా నాకు అర్థం కాక అడుగుతాను, రాత్రి నమ్మకం బాగానే నచ్చుతుంది నీకు, పగులందుకు నచ్చట్లేదు నమ్మకం నీకు. చీకట్లో నాకు ఏ సెంటిమెంట్లు ఉండవు. అసలు నిన్ను చూస్తుంటే రెండు చెంపలు చెల్లు కనిపించాలనుంది నాకు. కొట్టవే, కొట్టు ఒకసారి. ఇంకా ముఖం చూసుకుంటూ మాట్లాడచ్చులే. నాన్సెన్స్. 2 నిమిషాలు వజ్రం వచ్చింది. ముఖం పెట్టి ముఖం చూడు. ఇలా ఎంతసేపు చూడాలి? 2 నిమిషాలు చూడొచ్చురా, ఎందుకు తంతురా? వజ్రం పోయింది, చాలే ఇంట్లో పో. ఆయన మీ తమ్ముడు ఐరన్ షాప్కి వెళ్ళి బట్టలు తీసుకురామన్నాను, ఏడాడు? అరే బామర్దే, బావా బావా అడ్డంగా ఆకులు కట్టుకున్నావేంటి? అడ్డగడతపోడా? నేను ఎక్కడ కట్టుకున్నానక్క? బావే నా చేత బలవంతంగా కట్టించాడక్క. నా తమ్ముడి చేత ఆకులు కట్టించావేంటి నువ్వు? ఈ రోజు నాకున్న సెంటిమెంట్ ప్రకారం ఆకులు నువ్వు కట్టుకోవాలి. కట్టుకోలేవు కాబట్టి నా బామడి చేత కట్టించా. నీ సెంటిమెంట్ పిచ్చి తగలయ్యా. నీ సెంటిమెంట్ పిచ్చిలో పడి ఆధునిక మానవుని కూడా ఆది మానవుని చేసావు కదరా నువ్వు. మన ఇద్దరు జీవితాలు ఇలా పచ్చగా ఉండాలని చెప్పి మీ ఆ తమ్ముడి చేత ఈ పచ్చటాకులు కట్టించా. ఎందుకో నువ్వు ఎక్కువ మాట్లాడనుకో, ఆ పచ్చటాకులు తీసేసి వాడికి పచ్చిమిరపకాయలు కడతాం. మరి చూడు. అక్క నీకు దండం పెడతానక్క. బాబు రెచ్చగొట్టు, మాకు పచ్చిమిరపకాయలు కడితే ఆ మంట నేను తట్టుకోలేనక్క. అలా బజారుకు పంపించకపోతే ఆ ఐరన్ షాప్ కి వెళ్ళి నువ్వే బట్టలు తెచ్చుకోవచ్చు కదా. ఈ రోజు నాకున్న సెంటిమెంట్ ప్రకారం నేను ఇంటి గడప దాటకూడదు. సెంటిమెంట్ 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 అంటే సెంట్ కొట్టుకున్నట్టుగా ఉండాలి కానీ రాడుతో కొట్టినట్టుగా ఉండకూడదు. అయినా అంత సెంటిమెంట్ ఏంట్రా నీకు? నీకింత సెంటిమెంట్ ఎందుకుంది? అనుష ఇంకా జబర్దస్త్ లో ఇంకా ఎందుకుంది? రోజా గారు నాగబాబు గారు లెఫ్ట్ హ్యాండ్ లో ఎందుకు కూర్చుంది అంటే ఏం చెప్తాం? కొన్నిటికి కొన్ని లెక్కలు ఉంటాయి. అక్క అక్క మేకలు తిన్నాడు. ఏమైంది తమ్ముడు? కుక్కలు ఏమైనా తరుముకున్నాయా? కాదక్క, మేకలు తరుముకుంటూ అవుతున్నాయి అక్క. ఫస్ట్ టైం నా జీవితంలో ఒక మేకను చూసి భయపడ్డానక్క. ఎందుకురా భయం? ఎందుకు భయం? మేకలు ఏం చేస్తాయి? మా అయితే ఆకులు తినేసి వెళ్ళిపోతాయి. బావా ఆకులు తినేసి వెళ్ళిపోతాయి. గోడ కతికించిన పోస్టర్ లాగి పడేసిన తర్వాత ఏం కనపడుద్ది బావా? గోడ కనపడుద్ది. ఆ గోడ కనపడకూడదని భయంతో పరిగెత్తుకుంటూ పదరా తమ్ముడు, అంతా మన కర్మ. పద లోపలికి పద. నీ కర్మ కాదు, నా కర్మ. మొగుడు ఎలాగో ఫాలో అవ్వరు. మొగుడు సెంటిమెంట్ కొద్దిగా ఫాలో అవ్వండి. సరోజా వసాయి, కొంచెం పంచదార ఉంటే ఇస్తావా? సరోజా, ఓ సరోజా, కొంచెం టీ పౌడర్ ఉంటే ఇస్తావా? పంచదార తీసుకున్నారా? తీసుకున్నామండి. టీ పొడి తీసుకున్నారా? తీసుకున్నానండి. సంతోషం. మా ఇంటికి రాక రాక ఆడవాళ్ళు వచ్చారు కాబట్టి ఈ రోజు రాత్రి మీరు ఇక్కడే ఉండేసి తెల్లారి వెళ్ళిపోండి. రాత్రి మీ ఇంట్లో ఉండి రేపు పొద్దున్న వెళ్ళడం ఏంటి? ఈ రోజు నాకున్న సెంటిమెంట్ ప్రకారం నా ఇంటికి ఎవరైనా ఆడవాళ్ళు వస్తే ఈ రోజు మా లక్ష్మిగా భావిస్తాను. ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని ఈ రోజు నేను ఇంటి నుంచి పంపించాను. లోపలికి వెళ్ళండి. బావా ఆకులు తీసేస్తాను బావా. ఆకులు తీసేస్తే చర్మం తీసేస్తాను ఏమనుకుంటున్నావు? ఆకులు ఎండిపోయి రాలిపోతున్నాయి బావా. రాలిపోతే నీళ్లు కొట్టుకోరా? రాలిపోతున్నాయి. నీళ్లు కొట్టుకోవాలా? దరిద్రుడా, పండక్కి బట్టలు పెడతా రా బామర్ది అంటే ఓ ఎగేసుకుంటా వచ్చా. షుగర్ కోసం సారథి ఇంటికి వెళ్ళి మా ఆవిడ ఇంకా రాలేదేంటి? సులోచన, సారథి మా ఆవిడ ఉందా లోపట? ఉంది. ఒకసారి రమ్మని చెప్పా. రాదా? రాదు. ఏ ఈ రోజు రాత్రి నా ఇంట్లో ఉంటే తెల్లారు వస్తుంది. అయ్యయ్యో, మైండ్ ఏమైనా పోయిందా సారథి నీకు? మా ఆవిడ నీ ఇంట్లో ఉండి తెల్లారు రావడం ఏంటి? ఈ రోజు నా ఇంట్లో మీ ఆవిడ వచ్చినా, అనసూయ వచ్చినా, ఎవరు వచ్చినా నా సెంటిమెంట్ ప్రకారం నా గడప దాటి ఎవరిని బయటికి పంపకూడదు.
నీ సెంటిమెంట్ ఏంటో నీ పిల్లల మీద చూపించరా, నా పిల్లల మీద కాదు. అంటే నువ్వు ఆవిడని పంపించిన తర్వాత నేను రోడ్డు పాలైపోవాలా ఆనందరావు? ఎలా తెల్లారొస్తుందిపా. ఎందుకే పక్కింట్లోకి వెళ్ళకూడదు చక్కెరకి కాఫీకి. టీపొడి కోసం సారథి ఇంటికి వెళ్ళిన నా భార్య ఇంకా రాలేదేంటి? అంటే మీ ఆవిడ కూడా సారథి ఇంట్లోకి టీపొడి కోసం వెళ్ళిందా? అవును ఆనందరావు. ఇప్పుడు వాడు మీ ఆవిడని పంపించడు, రేపు పొద్దున్న పంపిస్తాడు. ఏం మాట్లాడుతున్నావురా? అనుకున్నా. అరే మగడా, మా ఆవిడ కూడా ఆడింట్లోనే ఉండరా, ఆడికి ఆ దరిద్రుడికి ఏదో సెంటిమెంట్ ఉందంట. సారథి బయటకు రారా. సారథి అసలే నా సెంటిమెంట్ గురించి మొత్తం వాడికి చెప్పాను, వాడు నీకు చెప్తాడు. ప్రతి అడ్డమైన వాడికి బొట్టు పెట్టి చెప్పాల్సిన అవసరం నాకు లేదు. వాడేంటరా చెప్పేది? నా సెంటిమెంట్ కోసం 100 మందిని చంపుతా, కానీ నా సెంటిమెంట్ మాత్రం చంపుకోను. వాడేంటి ఎలా కత్తి చూపిస్తాడు? మరి దారుణం కాకపోతేను. జనార్దన్ రా, ఈ శారదగాడి వల్ల మనకు అర్థమైన నీతి ఏంటంటే, మన ఇంట్లో ఎప్పుడు 10 కేజీలు పంచదార 10 కేజీలు టీ పొడి స్టాక్ పెట్టుకోవాలంతే. అంతేగాని ఓసిగా పక్కింటికి వెళ్ళకూడదు. వాడి ఇంట్లో రగులుతుంది మొగలిపోతే పాట వినిపిస్తుంది ఏంటి జనార్దన్ రావు? నువ్వు కంగారు పడక ఆనందరావు, నా ఫోన్ రింగ్ టోన్లే అది. అయినా మన పిల్లల్ని పక్కింటోడింట్లో పెట్టి మనం ఇలా వరండాలో కాపలా పడుకోవడం ఏంటి ఆనందరావు? అయినా నేను మంచి సాంప్రదాయమైన కుటుంబంలో పుట్టాను ఆనందరావు. నేను ఏమైనా జంబలహాట్ కుటుంబంలో పుట్టాను? నేనేమైనా జంబలహాట్ కుటుంబంలో పుట్టాను? నేను సాంప్రదాయమైన కుటుంబంలోనే పుట్టాను. ఏమండి ఆయన పడుకున్నారు, వచ్చి తీసుకెళ్ళండి. మిమ్మల్ని ఎవరు రమ్మన్నారే? ఇంత అర్ధరాత్రి మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు? సార్ ఇంట్లోకి వెళ్ళండి. అది కాదండి, అది కాదు ఇది కాదు, సార్ ఇంట్లోకి వెళ్ళండి. చచ్చినోడా. సారదే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయారు. నా కత్తికి పదను ఎక్కువ, నా సెంటిమెంట్ కి విలువ ఎక్కువ. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. తెల్లారింది. జనార్దన్ రావు, జనార్దన్ రావు, ఏంటి ఆనందరావు పొద్దు పొద్దున్నే? నిద్ర ఎలా పట్టింది మీ ఇద్దరికి? నీ భార్య పరాయివాడి ఇంట్లో ఉంటే నీకు నిద్ర ఎలా పట్టిందిరా దరిద్రుడా? తెల్లారింది, పద మన వాళ్ళని తీసుకొద్దాం. సెంటిమెంట్ ఎక్స్టెండ్ అవ్వాలట. మా భార్యని పంపించు. తప్పకుండా పంపిస్తాను. థ్యాంక్ యూ ఆనందరావు, థ్యాంక్ యూ జనార్దన్ రావు. నా సెంటిమెంట్ ని గౌరవించి మీ ఇద్దరు భార్యల్ని ఈ రోజు రాత్రికి నా ఇంట్లో ఉంచినందుకు. యాక్చువల్లీ ఎవరైనా వేరే వాళ్ళ భార్యను రాత్రి వేరే వాళ్ళ ఇంట్లో ఉంచడానికి ఇష్టపడరు. అలాంటి మీరిద్దరు రాత్రంతా మీ భార్యను నా ఇంట్లోనే ఉంచారు చూడు. చంపుతున్నాడు రాత్రంతా. నిజంగా రాత్రి నా ఇంట్లో ఆ రాత్రి మీద బంధు పెట్ట. మొదటి రాత్రి గురించి కూడా అలా ఇప్పుడు మేము గుర్తు తెచ్చుకోలేదురా. ముందు వాళ్ళు పంపించు. ఏమండి రండి. ఇక్కడ సారథి గారు ఎవరండి? నేనే. మొన్న మీరు షాపింగ్ మాల్ లో బట్టలు కొన్నారు కదా? అవును. మా లక్కీ డ్రాలో మీకు 10,000 లాటరీ తగిలిందండి. ఇదిగో చెక్కు. రండి. ఆగండి. మీ ఇద్దరు భార్యలు ఒక రోజు రాత్రే నా ఇంట్లో ఉంటే 10,000 లాటరీ తగిలింది నాకు. 10 రోజులుంటే అదే మీ ఇద్దరు భార్యలు రోజు నా ఇంట్లో ఉన్నారనుకో, నాకు ఎన్ని లాటరీలు తగ్గుతాయి, ఎన్ని బంపర్ లాభాలు వస్తాయి. మీ భార్యని ఇక్కడే ఉంచండి. కావాలంటే 10,000 నుంచి 1,000 రూపాయలు మీకు ఇస్తా. 1000 ఇస్తావా? 1,000 ఇస్తా. వీళ్ళ భార్యలు ఉంచమన్నందుకు కొట్టారా, 1,000 ఇస్తానందుకు కొట్టారా వీళ్ళు? శుక్రవారం మల్లెపూలు బంతి పూలు కట్టుకోమన్నావు కదా బావా? పర్ఫెక్ట్. నా సెంటిమెంట్ ని ఫాలో అయితే నువ్వు ఒక్కడు వేరా. నా సెంటిమెంట్ ప్రకారం వచ్చే ఆదివారం కరివేపాకులు కట్టుకోవాలరా. కరివేపాకులే బావా? అవునరా. అది కూడా ఎందుకులే బావా? సోమవారం చింతాకు కూడా ఉందిరా. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. ఇంటి ముందు పేపర్ వచ్చినట్టుంది. పేపర్ ధర 5 రూపాయలు. ఇంకా పేపర్ రాలేదేంటి? ఈ టైంకి రావాలి. సింగరేణి పేపర్ వేయించుకోడు కదా? సింగరేణి ఆ పేపరు నీదే. మర్యాదగా పేపర్ ఇటువు. ఓ పేపర్ తీసుకో. ఈ చేదు నీ ఆస్తి పేపర్ మొత్తం ఇచ్చినట్టు ఫీల్ అవుతాయంటే దయాకర్. పేపర్ నీది కావచ్చు, పేపర్ లో న్యూస్ నీది కాదు. అందరిది, అది గుర్తు పెట్టుకో. నీకు దండవరా బాబు. ఇదిగో పేపర్ నువ్వే చదువుకో. మనం అర్థం చేసుకుంటే ఏదైనా చిన్న విషయమే అర్థం చేసుకోవాలి అంతే. 5 రూపాయల పేపర్ కోసం అసెంబ్లీలో చేసినంత రచ్చ చేసి అతని దగ్గర పేపర్ లాక్కున్నావు. ఒక పేపర్ కొనుక్కోవచ్చు కదా నువ్వు. మేము అడిగినప్పుడు మీరు టీలు ఇవ్వండి, కాఫీలు ఇవ్వండి. ఉచిత సలహాలు వద్దు. తెలుసు, అక్కడ మేడం గారు కూడా తెలుసు. నువ్వెందుకు ఫాలో అవ్వవు?
సాయంత్రం పార్టీకి వెళ్ళాలి కోర్టు ఉతికావా? బట్టలు ఉతికి చేతులు చాలా నొప్పి పెడుతున్నాయి. నాకు వాషింగ్ మిషన్ కొనిస్తేనే బట్టలు ఉతుకుతాను, లేదంటే ఉతకను. నేను ఏం కొనిచ్చాను పాటు? నేను కూడా బట్టలు ఉతకను. వెళ్ళి మా జీవితానికి ఎదురు బద్దలా తయారు ఒక్క మాట వినట్లేదు ఈ మధ్యలో. ఇప్పుడు సాయంత్రం ఫంక్షన్ కి వెళ్ళాలి, కోర్టు ఎలా? బర్మా డిటర్జెంట్ పౌడర్, తలతలలాడే తెలుపు, మిలమిల మెరిసే మెరుపు. డెమో ఉతికిస్తాడు. సార్ ఆ. ఈ పౌడర్ తో మీ బట్టలు ఒక్కసారి ఉతికారనుకోండి, ఆ. ఉతికిన తర్వాత మీ బట్టలు షోరూమ్ లో వచ్చిన కొత్త బట్టల్లో ఉండకపోతే నన్ను అడగండి సార్. డెమో చూపించమను. మీరు ఒక్క షర్ట్ ఇవ్వండి, ఉతికి నేను చూపిస్తాను సార్. ఇప్పుడు ఈ పౌడర్ తో నీ షర్ట్ ఉతికావు అనుకో, తర్వాత నీ పౌడర్ పాయింట్ కి ఎలా ఉంటుందో తెలియదు. పాయింట్ ఉతికావు అనుకో, నీ పౌడర్ కోట్ కి ఎలా ఉంటుందో తెలియదు. ఓవరాల్ గా అన్ని ఉతకాలి. మీరు మీ దుప్పటి నుంచి ఖర్చు వరకు ఇవ్వండి సార్, మొత్తం బట్టలు నేను ఉతికి మీకు నిరూపిస్తాను సార్. అయితే లోపల ఉన్నాయి పో. ఇంత బకరాగాడు ఎక్కడ ఉండడు. ఈ షర్ట్ చూడండి సార్, తలతలగా ఎలా మెరిసిపోతుందో. ఏంటి మెరిసిపోయేది? ఉతికితే షోరూమ్ నుంచి వచ్చిన షర్ట్ లా ఉంటుంది అన్నావు. ఈ పౌడర్ తో ఉతికిన తర్వాత కిచెన్ లో గుడ్డలా అయిపోయింది ఇది. ఎలా పౌడర్ అంటే పౌడర్ సార్ కి ప్రోడక్ట్ ఎందుకు నచ్చలేదు అర్థం కాలేదు కదా. బానే ఉతికాడు బట్టలు, మంచి పౌడరే. నేను బట్టలు ఉతకను అన్న, వాడి చేత బట్టలు ఉతికిచ్చావా నువ్వు? ఎవడొకడు ఉతకాలి కదా. పాపం కష్టపడి వాడి నీ బట్టలు ఉతికాడుగా, వాడి దగ్గర ఒక ప్యాకెట్ కొనుక్కోవచ్చుగా. కనీసం అతని చెమట చూసి నీ జాలి కలగలేదా? చెమట కార్చాడు, కన్నులు కార్చాడు అంటే దేశంలో చాలా మంది ఉన్నారు కార్చే వాళ్ళు. క్యాలిక్యులేషన్ తో బతికేస్తున్నావు నువ్వు. క్యాలిక్యులేషన్ ఉంటేనే బతుకుతాం ఇక్కడ, లేకపోతే బతకలేం. కర్రీ ఏమంటావు? ఏముంది వండడానికి? మొన్న చేసిన సాంబార్ ఉంది. మొన్న చేసిన సాంబార్ ఎవరు తింటారే? ఎవరు తింటారు? ఆ సాంబార్ ని వేడి చేసుకుని 2 గిన్నెల్లో తీసుకురా. ఏం చేస్తా? ఏదో ఒకటి చేస్తా, నీకెందుకు తీసుకురా. పోలోపటికి ఎక్స్చేంజా? సేమ్ సేమ్ ఎక్స్చేంజ్. దయాకర్ దయాకర్ ఏంటి సింగరేణి? మా ఆవిడ ఇందాక సాంబార్ చేసింది, ఆ. ఒక్కసారి టేస్ట్ చేసి చెప్పు ఎలా ఉందో. అలాగా పిచ్చెక్కిపోతుంది నీకు. ఎలా ఉంది? స్మెల్ వచ్చిందా? అది ఇంగువ స్మెల్. జార్ఖండ్ నుంచి తెప్పించా ఇంగువ అని. సాంబార్ బాగుంది సింగరేణి. బాగుంది కదా. ఆహా. అది మరి. సరే. అవును, ఒక నిమిషం ఉండు. ఇంట్లో ఏం కూర? ఈ రోజు ఆదివారం కదా. ఆ. ఏం తెచ్చారు? ఏం తెచ్చారు? మా ఇంట్లో మటన్ తెచ్చాను సింగరేణి. మటనా? ఆ. సరే, ఖాళీ గిన్నెలతో వెళ్ళడం ఇంటికి ఎందుకు లేక కొద్దిగా దీంట్లో మటన్ వేసి టేస్ట్ చూస్తాడు. భార్య భర్తలు ఇద్దరే ఉన్నాం కదా, ఒక 1/2 కిలో తీసుకొచ్చాను అంతే. 1/2 కిలో కొంత ఏవయ్యా, టేస్ట్ చేసి చెప్తా. బేకర్ కొద్దిగా మెత్తటి ముక్కలే, బొక్కలేకు. నాకు పళ్ళు నొప్పి కొద్దిగా. ఇదిగో మెత్తటి ముక్కలేనా? మెత్తటి ముక్కలే. థ్యాంక్ యూ దయాకర్. సుబ్రహ్మణ్యం ఏంటి సింగరేణి? మా ఆవిడ సాంబార్ చేసింది ఈ రోజు, ఒక్కసారి టెస్ట్ చూడు. పిచ్చెక్కిచ్చింది. పిచ్చెక్కుతుంది నీకు. ఓకే. రోజా గారు కూడా ఇవ్వాలి, చాలా ఇంట్రెస్ట్ గా ఉంది. అలాగే. అబ్బా, ఎలా ఉంది? బానే ఉంది కానీ స్మెల్ వచ్చిందా? ఇంగువ స్మెల్ అది. ఇంగువ జార్ఖండ్ నుంచి తెచ్చాడు. అవును, ఇందాక చేపలు తెచ్చావు కదా, మీ ఆవిడ వండేసిందా? వండేసింది. అవునా? కొద్దిగా చేపల కూర. అంటే సింగరేణి ఇద్దరే కదా, ఒక్కటే చేప తీసుకొచ్చా. తలో తోక మీరు ఉంచుకొని మధ్యలో 3 ముక్కలు వేయండి, టేస్ట్ చేస్తాను. తలతో ఒక మీరు ఉంచుకుని. ఇదిగో. వెరీ గుడ్. మటన్ అండ్ ఫిష్ ఫర్ సండే. కావాలా? వద్దు థ్యాంక్స్. అసలు ఎన్నాలి ముష్టి బతుకు. హలో, నేను ఇంటికి వెళ్ళి అడుక్కొని వస్తే ముష్టి. నేను మన కూర వాళ్ళకిచ్చి వాళ్ళ కూర తీసుకొని వచ్చాను. దీన్నే ఇచ్చి పుచ్చుకోవడం అంటారు. ఏంటి ఇచ్చేది? సద్ది సాంబారా? సద్ది సాంబార్ అని నాకు తెలుసు, నీకు తెలుసు, వాళ్ళకి తెలియదుగా. తిని పెడతాను, చూస్తుంటురా. ఆ సాంబార్ దెబ్బ. ఏమైంది దయాకర్? ఆ సింగరేణి గారు సాంబార్ ఇచ్చాడు, అది తిన్న కాడ నుంచి ఒకటే కడుపులో గడబిడకుంది సుబ్రహ్మణ్యం. అవునా? నాకు కూడా సేమ్ ప్రాబ్లం. హలో అమ్మా, రోజుకి నాగడాలు ఎక్కువైపోతున్నాయమ్మా. ఏమైందంటే ఏం చెప్పంటావమ్మా? ఇంట్లో ఉన్న సద్ది సాంబార్ పక్కింటి వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ ఇంట్లో ఉన్న ఫ్రెష్ మటన్ కూర, చేపల కూర తెచ్చుకొని తింటున్నాడమ్మా. సత్తి సాంబారా? ఇప్పుడు ఏం చేయలేవు. వీళ్ళ పిల్లలు కూరలు వాళ్ళ కోసం వండారు, నా కోసం వండారు తెలియదు గాని మస్తు కూర మాత్రం అదిరిపోయింది. సార్ నమస్తే సార్. నమస్తే సార్, ఒక కొత్త ప్రోడక్ట్ పట్టుకొని వచ్చాను సార్. ఏంటది? టాయిలెట్ క్లీనర్ సార్. టాయిలెట్ క్లీనర్ సార్. ఈ టాయిలెట్ క్లీనర్ తో మీ బాత్రూమ్ ని క్లీన్ చేశారనుకోండి, మొత్తం బ్యాక్టీరియా చచ్చిపోవడమే కాకుండా మీ బాత్రూమ్ తల మెరిసిపోద్ది సార్. నేను నమ్మనే ఆ టీవీలో బొచ్చాడు చెప్తారా అవన్నీ? నమ్మద్దు సార్, మీరు నమ్మద్దు సార్. నేను ప్రాక్టికల్ గా మీ బాత్రూమ్ దీంతో కడిగి చూపిస్తాను సార్. అయితే బాత్రూమ్ అక్కడ ఉంది, కడుగుపో.
రండి సార్ ఆ. బాత్రూమ్ చూడండి సార్ ఎలా తల తల మెరిసిపోతుందో. ఏంటి మెరిసిపోయేది? ఏంటి మెరిసిపోయేది? ఎక్కడ ఉన్న క్రిములు అక్కడే ఉన్నాయి చూడు అక్కడ. బ్యాక్టీరియా మీకు కనబడుతుందా సార్? నా బాత్రూమ్ లో బ్యాక్టీరియా నాకు కనబడదా? ఆ మూలకు చూడు 2 బ్యాక్టీరియాలు వాటేసుకొని కోరుకున్న ప్రియేసివే అందమైన రూపసివే అని పాటలు కూడా పాడుకుంటున్నాయి లోపట. బ్యాక్టీరియా పాటలు కూడా ఎందుకు పాడుకోవయ్యా? ఎందుకు పాడుకో? పనికిరాని ప్రొడక్ట్ నాకు తెచ్చావు అమ్మేద్దామని ఎక్కడి నుంచి? ఏంటి ఇది కూడా సార్కి ఎందుకు నచ్చలేదో నాకు అర్థం కాలేదు. దానిమ్మకాయలే యాపిల్ కాయలే బాబు సార్. ఏంటవి? దానిమ్మకాయలు యాపిల్ కాయలు సార్. ఒక దానిమ్మకాయ ఎంత? దానిమ్మకాయ 20 రూపాయలు సార్. ఒక దానిమ్మకాయ. యాపిల్ కాయ ఎంత? యాపిల్ కాయ కూడా 20 రూపాయలే సార్. ఒక పెన్ చేయవయ్యా. ఈ దానిమ్మకాయ తీసుకొని యాపిల్ కాయ. యాపిల్ బాగుందా? వెళ్ళయ్యా. డబ్బులు ఇవ్వండి సార్. దేనికయ్యా? యాపిల్ కి. నేను దానిమ్మకాయ ఇచ్చానుగా. దానిమ్మకాయ డబ్బులు ఇవ్వండి సార్. దానిమ్మకాయ నేను తినలేదు కదయ్యా. కొన్ని యాపిల్ డబ్బులు ఇవ్వండి సార్. నేను దానిమ్మకాయ ఇచ్చా కదా నేను యాపిల్ తీసుకుంది. దానిమ్మకాయ ఇచ్చాడు, యాపిల్ తీసుకున్నాడు. యాపిల్ తిన్నాడు, దానిమ్మ. వాడిని కన్ఫ్యూజ్ చేయకుండా వాడు యాప్లికా డబ్బులు వాడికి ఇచ్చేయి నువ్వు. కన్ఫ్యూజ్ ఏం లేదు మేడం. సార్ దానిమ్మకాయ ఇచ్చి యాపిల్ తీసుకున్నాడు. ఆ దానిమ్మకాయ కూడా నీదేనా దరిద్రుడా? ఇంటికెళ్ళి చెప్పవే. ఇంటికెళ్ళి చెప్పు వాడికి. ఇలా బతకడానికి నీకు సిగ్గులేదా? నేను చేసే ప్రతి పనికి అడ్డుపడుతుందని దాన్ని ఎప్పుడో వదిలేసా. చేసే ప్రతిభకి అడ్డుపడుతున్నా. నువ్వు మారవా? మా అమ్మ చెప్తేనే మారలేదు. నువ్వు చెప్తే మారాననుకో, పిల్లం చెప్తే వీడు మారాడు అని మా అమ్మ ఫీల్ అవుతానే. నమస్తే సార్. ఏంటి? మరో కొత్త ప్రోడక్ట్ పట్టుకొని వచ్చాను సార్. ఏంటది? తల ఆయిల్ సార్. ఈ ఆయిల్ తో మీ తల పట్టించాం అనుకోండి, మీ బాడీలో ఉన్నటువంటి వేడి తల నుంచి కాలు దాకా దిగి ఆ మెట్లు గుండా వెనక్కి తిరగకుండా పారిపోతుంది సార్. నేను నమ్మనే. ఇలాంటి అసలు నమ్మనే. సార్ మీరు నమ్మొద్దు సార్. ప్రాక్టికల్ గా నేను మీకు రాసి చూపిస్తాను సార్. అయితే రాయ్. ఉండిపోయా వీళ్ళ ఇంట్లో పనులాగా. చూసారా ఈ ఆయిల్ దెబ్బకి సార్ ఎలా పడుకుని పోయారు? సార్ సార్ చూసారా సార్, ఈ ఆయిల్ వల్ల మీకు తెలియకుండానే మీరు పడుకుని పోయారు సార్. ఏంటి పడుకునేది? తల్లో వేడిపోద్ది గీడిపోద్ది అని ఎక్కడ పోయింది వేడి? పోలేదా సార్? నా తల్లో 1,00,000 నరాలు ఉన్నాయి. ఒక్క నరమైన నా తల్లో వేడిపోయిందని చెప్పమను, నీ ఆయిల్ అనుకుంటా. నా నరాన్ని అడుగు. పోయిందని అడుగు. నరాన్ని అడగరా ఒకసారి. అరే ఈ ఆయిల్ కొనమంటే నరాన్ని అడుగు, 9 అడుగు అంటావేంట్రా దరిద్రుడా? నీ కోసం ఎన్ని కంపెనీలు మారానురా, ఎన్ని ప్రోడక్ట్లు తెచ్చానురా, అన్ని డూప్లికేట్ అంటావు, ఒక ప్రోడక్ట్ కూడా తీసుకోవేంట్రా? బొచ్చడు మంది ఊసాలే బొంగులో ఈడు ఊస్తే ఏదో ఒరిగినట్టు ఇక్కడ మాకు. ఏం పడేస్తున్నావే? నిన్నటి పాలు విరిగిపోయాయి కదా, అందుకే పడేస్తున్నా. ఆ పాలు విరిగిపోతే పడేస్తావు నువ్వు? మరి ఏం చేస్తారు? దాంట్లో షుగర్ కొద్దిగా. షుగర్ వేయాలా? వేసాను. పాయసం కరెక్ట్ అనసూయ, మా ఆవిడ జున్ను కాసింది. ఒక్కసారి టేస్ట్ చేసి చెప్పు ఎలా ఉందో. ఇలా ఉన్నానని కిచెన్ కి వెళ్ళలేదు అనుకోకండి. కొట్టాలంటే పట్టేసి చూద్దాం. ఇవ్వండి. చూద్దాం టెస్టింగ్ లో. నువ్వు తీసుకోకపోతే వేరే వాళ్ళకి దిగివలేమేంటి? రోజా గారు చంపేస్తా. మా ఆవిడ జున్ను కాసింది. కొద్దిగా టెస్ట్ చేసి చెప్పండి. ఏమైంది? నా గురించి అందరికి తెలిసిపోయింది. ఈ ఖాళీలో నుంచి కూడా గంట ముందే ఈ ఖాళీ నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోదాం పద.